ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. శ్రీరామ నవమిలోపు అయోధ్య అక్షింతలను ఇంట్లో అక్కడ పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి. మీ ఇంట్లో వారందరికీ అదృష్టం, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అయితే శ్రీరామ నవమి పండగ యొక్క విశిష్టత ఏంటి? అలాగే శ్రీరామ నవమిలోపు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏ ప్రదేశంలో పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు పోతాయి, అలాగే మీ ఇంట్లో వారందరికీ కూడా అదృష్టం, ఐశ్వర్యం సొంతమవుతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం. దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి. శ్రీరామ నవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరిగా చేస్తారు. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచిపెడతారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. గ్రామాల్లో పేద ధనికా భేదాలు లేకుండా రాములోని ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన పుత్ర కామిష్టి యాగఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు శ్రీరాముడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని, ఇల్లును మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం గడపకు పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధం, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటం కాని లేదా శ్రీరాముని ప్రతిమను కాని పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామ అష్టకం, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని పారాయణ చేయటం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు చేకూరుతాయి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం ఈ రోజున మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే కూడా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామ నవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించటం కూడా మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, 2 దీపాలు, 5 ఒత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించటం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీరామ నవమి రోజున పానకం, వడపప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం కూడా లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించటం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని కూడా ఆయుర్వేద పండితులు చెబుతున్నారు. మన ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు, పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులో యముడి కూరల్లాంటివని దేవి భాగవతం చెబుతుంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహ కాంతికి జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని దీనికర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైంది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైంది కూడా. కాబట్టి ఈ పానకం వడపప్పును ఈరోజు ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ శ్రీరామ నవమిలోపు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో మీరు ఇలా కనుక చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 22వ తేదీన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకొని ఎంతో ఆనందాన్ని పొందుకున్నారు. అయితే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముందే అయోధ్య నుండి భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కూడా అక్షింతలు అందాయి. అందరూ ఈ యొక్క అక్షింతలను వృద్ధి చేసుకుని శుభకార్యాల సమయంలో కానీ లేకపోతే ఏవైనా ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు కానీ ఆ అక్షింతలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విధంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే శ్రీరామ నవమిలోపు కానీ లేకపోతే శ్రీరామ నవమి నాడు కానీ మీరు ఈ విధంగా చేస్తే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి. అయితే మీరు వృద్ధి చేసి పెట్టుకున్న అయోధ్య అక్షింతలు ఉన్నాయి కదండి, దాంట్లో నుండి ఒక 3-4 అక్షింతలను తీసుకోండి. వాటిని ఒక పల్లెంలో వేసుకుని మరికొన్ని అక్షింతలు మీరు వేసి వృద్ధి చేసుకోండి. అంటే మీరు అప్పుడు ఏ విధంగా అయితే వృద్ధి చేసుకున్నారో అదేవిధంగా మీరు ఈ యొక్క అయోధ్య అక్షింతలను 2-3 తీసుకుని మళ్లీ తిరిగి అంటే మళ్లీ కొన్ని బియ్యం తీసుకుని దాంట్లో పసుపు, కుంకుమ అలాగే నూనె కలిపి అక్షింతలను తయారు చేసుకుని ఈ యొక్క అయోధ్య అక్షింతలను వాటిలో కలిపి వృద్ధి చేసుకోండి. ఈ విధంగా వృద్ధి చేసుకున్న తర్వాత మీరు శ్రీరామ నవమిలోపు కానీ లేకపోతే శ్రీరామ నవమి రోజు కానీ మీరు పూజ చేసే సమయంలో అంటే ఏ రోజైతే మీరు పూజ చేయటానికి వీలుగా ఉంటుందో ఒక మంచి రోజు చూసుకొని పూజ చేసే సమయంలో మీ ఇంట్లో పూజా మందిరంలో శ్రీరాముడి ఫోటో ముందు ఈ యొక్క అక్షింతలను పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ధూప దీప నైవేద్యాలతో పూజించండి. అలాగే విజయ మంత్రాన్ని జపించండి. శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. వీలైతే కనుక 108 సార్లు కూడా జపించవచ్చండి. ఈ విధంగా చేసిన తర్వాత అయోధ్య అక్షింతలు ఏవైతే ఉన్నాయో అంటే పల్లెంలో పెట్టిన అక్షింతలను అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా తలపైన వేసుకోండి. చిన్నవారు పెద్దవారితో తలపైన వేయించుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన అక్షింతలను మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. లేకపోతే కనుక మీరు వ్యాపార సంస్థలను నడుపుతున్నట్లయితే వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టె దగ్గర గల్లాపట్టెలో ఈ యొక్క అక్షింతలను కొన్నింటిని వేసుకోండి. ఈ విధంగా శ్రీరామ నవమిలోపు కానీ లేకపోతే శ్రీరామ నవమి రోజు కానీ ఈ యొక్క అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఇలా కనుక చేశారంటే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో వారందరికీ కూడా అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి కీడు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా శ్రీరామ నవమిలోపు కానీ లేకపోతే శ్రీరామ నవమి రోజు కానీ ఈ విధంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో వాటిని 2-3 తీసుకుని మళ్లీ తిరిగి వృద్ధి చేసుకుని ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూల ఫలితాలు చూస్తారు. ఆర్థికంగా వృద్ధిని చూస్తారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలను ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అదృష్టం ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. చూశారు కదండి, శ్రీరామ నవమిలోపు అయోధ్య అక్షింతలను ఇంట్లో ఎక్కడ పెట్టడం వల్ల వాటితో ఏం చేయటం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి. అలాగే ఇంట్లో వారందరికీ కూడా అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.